భారీ వర్షం కురుస్తున్న సమయంలో విశాఖ ఆర్కే బీచ్లో గణేష్ నిమజ్జనానికి బయలుదేరాము. హెవీ వర్షం కురుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా నిమజ్జనాన్ని మొదటి రోజే పూర్తి చేయాలని రావడం జరిగింది. ఇక్కడ జీవీఎంసీ వాళ్ళు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. మేము రావడానికి ముందే చాలామంది భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బీచ్లో నిమజ్జనం కోసం వచ్చారు. కొంతమంది వర్షంలో బీచ్లో సరదాగా గడిపేందుకు కూడా వచ్చినట్లున్నారు. మొత్తానికైతే మేము బీచ్లోకి అయితే వచ్చాము. బీచ్లోకి వచ్చిన వెంటనే ఈ వినాయకుడి ప్రతిమను పత్రిని వేరు చేస్తున్నారు. జీవీఎంసీకి సంబంధించిన సిబ్బంది ఈ పత్రి మొత్తాన్ని ఇక్కడే సేకరించి పక్కన వేస్తున్నారు. ఇది బీచ్లో నిమజ్జనం చేయటం వల్ల బీచ్ పరిసరాలన్నీ కూడా చెత్త చెదారంతో నిండిపోతాయని జీవీఎంసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికోసం రుసుము ఏమీ చెల్లించక్కర్లేదు. కానీ ఈ పనివాళ్ళు అక్కడికి వచ్చిన వారిని ఒక రూ. 10 వరకు కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇక అక్కడి నుంచి ఈ నిమజ్జనం కోసం రావడం జరిగింది. అలల తాకిడి బాగా ఎక్కువగా ఉండటంతో బీచ్ లోపలికి వెళ్ళలేని పరిస్థితి, అల్పపీడనంగా కూడా ఉండటంతో సముద్రంలోని అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో విగ్రహాన్ని అలా నీళ్ళల్లో తడిపి అక్కడే ఉన్న ఈ మత్స్యకారులు, గజయితగాళ్ళు ఉంటారు, వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి విగ్రహాన్ని లోపలికి తీసుకువెళ్ళి ఈ భారీ అలలను సైతం లెక్క చేయకుండా కొంచెం లోతుగా ఉన్న ప్రదేశంలో కలిపి వస్తారు. దీనికి వాళ్ళు ఏమీ ఛార్జ్ చేయరు, కానీ ఆ కష్టాన్ని చూసి వెళ్ళిన వాళ్ళు ఒక రూ. 10 వాళ్ళకి ఇవ్వటం ఆనవాయితీ అదే కొనసాగుతుంది. ఇక చాలామంది కూడా ఈ బీచ్లో అలాగే నిమజ్జనం చేసి ఎంజాయ్ చేస్తూ హాయిగా గడిపారు. ఈసారి మా నిమజ్జనం ఈ విధంగా భారీ వర్షంలో పూర్తయింది.